శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి ప్రధానంగా 4 గ్రహాలు అష్టమ స్థాన సంచారంతో జాతకుడు ఏ పని ఏ ప్రయత్నం కూడా సజావుగా సాగపోవడం, ప్రతి కార్యక్రమం చాలా స్ట్రగుల్తో ఇబ్బందులతో కూడుకొని మధ్యలో ఆగిపోవడం, తిరిగి జాతకుడికే నష్టం కలిగే విధంగా ఈ అష్టమ స్థానంలో గ్రహాలు జాతకుడిని చాలా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా కుజుడు మరి దశమ పంచమాధిపతిగా అష్టమ స్థాన సంచారం వలన మరి ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. సడన్గా ఉద్యోగంలో మార్పు రావడం కానీ, ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది కలిగి కంపల్సరీగా ఉద్యోగం మానవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కొంతమందికి సడన్గా అదనపు బాధ్యతలు పెరిగి మరింత కష్టపడి పనిచేసే విధంగా డెవలప్మెంట్ రావడం కానీ, ప్రమోషన్ లాంటిది రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు చాలా పనిలో చాలా ఒత్తిడి ఎదుర్కొంటాడు, మానేద్దామా అన్నటువంటి దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చాలా కష్టపడవలసి ఉంటుంది. కాబట్టి ఓర్పుతో సహనంతో ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది. దాని తర్వాత రవి ధనాధిపతిగా రవి కూడా అష్టమ స్థానంలో ఉండడం వలన కుటుంబ సభ్యులు విమర్శించడం, ఏ పని చేసినా వాళ్ళు జాతకుడు సరైన ప్రోత్సాహం ఇవ్వకుండా తిరిగి జాతకుడినే విమర్శించడం, ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, యజమాని వల్ల కొన్ని చికాకులు కూడా రావడం జరుగుతుంటుంది. అయితే జాతకుడు చిన్న విషయానికి కూడా విపరీతమైనటువంటి కోపానికి, పౌరుషానికి, ఆవేశానికి గురవుతూ ఉంటాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా కూల్గా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే ఈ పరిస్థితి మీకు ఎంత ఉద్యోగంలో సస్పెన్స్ లాంటిది వచ్చినా, పెద్ద నింద వచ్చినా 15వ తారీఖు కల్లా రవి భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఒక వారం 15 రోజుల పాటు ఓర్పు పడితే అన్ని రకమైన సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని నిందలు అపవాదులు కూడా బుధుడి వల్ల వచ్చే అవకాశం ఉంది. మీరు మనసులో ఉన్నటువంటి అసలు విషయాన్ని దాచిపెట్టడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఏదైనా ఒక విషయం సంఘటన జరిగినప్పుడు అది పూర్తిగా మరి ఎదుటివారికి చెప్పడం వల్ల అది కంప్లీట్గా పరిష్కారం అవుతుంది. మీరు కొన్ని విషయాలు దాచిపెట్టడం వల్ల మీరు కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఓర్పుతో సహనంతో మీరు ఎదుర్కొంటే అన్ని సమస్యలు వాటికి అవే పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ప్రస్తుతం మీకు గురువు 12వ స్థాన సంచారం చేస్తున్నాడు. దానివల్ల మీకు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఇబ్బంది వచ్చినా సరే చివరి నిమిషంలో ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఆదుకొని మీ ఇబ్బందుల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు అష్టమాన్ని కూడా వీక్షిస్తున్నాడు, వ్యయంలో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీరు చాలా నిర్భయంగా ఉండొచ్చు. దాని తర్వాత శని భగవానుడు 9వ స్థానంలో ఉంటూ శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా భాగ్యస్థాన ప్రవేశం ఈ వారంలోనే శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల మీరు చాలా కాలంగా విదేశం వెళ్ళాలనే మీ ప్రయత్నం కానీ, దూర ప్రాంతంలో పుణ్యక్షేత్రం దర్శిద్దామని మీ ఆలోచన కానీ నెరవేరే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు కళారంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా ఖచ్చితంగా మీ యొక్క స్థితికి ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఒకేసారి అనూహ్యంగా మీకు ఒక మంచి నేమ్ రావడం, ఒక మంచి సొసైటీలో గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా కాలం ఎదురు చూస్తున్నటువంటి కోరికలు నెరవేరడం జరుగుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఇది చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు చేయవలసిందల్లా ధైర్యంగా ప్రయత్నం చేయడం మంచిది. మీ ప్రయత్నం 100కి 100 నెరవేరడం జరుగుతూ ఉంటుంది. కానీ సహజంగా కర్కాటక రాశి వారు వాళ్ళలో ఉన్న టాలెంట్ను వారే గుర్తించకుండా ప్రతిదీ ఇతరుల మీద ఆధారపడుతూ మనం ఈ పని చేయగలమని భయపడుతుంటారు. ఆ భయాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే మీరు జీవితంలో సక్సెస్ కాగలరు. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి
మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. అది చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి, వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారి పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది.
సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా బుద్ధిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం, అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకే కరెక్ట్గా ఆదరణ అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వారుడు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవిస్తున్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.